ఏనండి జాగ్రత్తగా. వాగ్దానాలు దేవుని వాగ్దానాలు చదువుకోవటం, వాగ్దానాలు చూసుకోవటం, మురిసిపోవటం కాదు. అసలు నెరవేరుస్తాడు వాటిని. నెరవేరట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుంది? ఒకటి, మన అవిశ్వాసం అన్నా అయి ఉండాలి. 2, ప్రార్థనలు ఏమైనా అయి ఉండాలి. 3, పాపములో ఎక్కడో పట్టబడి ఉన్నాం మనం. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గెలవాలి అంటే, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇశ్రాయేల్లో ఉన్న పాపం పరిహరించబడాలి. అలాగే నీలో నాలో జరుగుతున్న పాపాలు కూడా తీసివేయబడాలి, కడిగివేయబడాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడిగి వేసుకోవచ్చు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ గడ్డి తినే చేష్టాలు చేస్తుంటాయి. పచ్చిగా చెప్తున్నావు అనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేస్తా కూడా గడ్డి తినే చేష్టాల్లో కంటిన్యూ అవుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు ఆ గడ్డి తింట మానే, ఆ పాపాన్ని విసర్జించు. నీ గుడారంలో నుండి ఆ పాపమును తొలగించో. నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించో. నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో. అప్పుడు నీకు జయమిస్తాను నేను. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు, నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా. వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ. నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష. తలగా నిన్ను నియమించాలన్నది నా కోరిక. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. తలగా ఉంచాలని ఆశించాను. తోకలాగా తయారయ్యావు. కారణం ఏంటో తెలుసా? పాపం. నేను అసహించుకునే పాపం. దాన్ని బట్టి నేను నిన్ను బ్లెస్ చేయలేను. నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక పక్క ప్రార్థన చేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడుగుతారు, మరో పక్క పాపంలో కంటిన్యూ అవుతారు. దేవుని మాటలకు అవిధేయత చూపుతారు. సింపుల్గా మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి, లేకపోతే 3వ వచనం నుంచి చదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలముల్లో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దొక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. అప్పుడున్నాయన్న అవి కాబట్టి అవి దీవించాడు. ఇప్పుడున్నాయి మనవి వేరే కాబట్టి మనవి కూడా దీవిస్తాడు. ఆ వాగ్దానం మనకు కూడా వచ్చింది. ఇంకా అయిపోలా, ఇంకా ఉన్నాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు. నిద్రపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ బాబోయ్, చాలా చురుకున్నారు మీరా. చదువు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అయ్యా అట్లా చెయ్యయ్యా, ఆశీర్వదించయ్యా, అట్లా చెయ్యయ్యా అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ నీకు కావాలా వద్దా? అవన్నీ నీకు కావాలా వద్దా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాను. నాకైతే ఇంకా ఫుల్ కావాలి. ఎందుకంటే నేను చాలామందికి సాయం చేయాలి. అందుకని దేవునికి స్తోత్రం. అలానే ఉంచండి, మీరు దించవాకండి. కావాలా? ఇవన్నీ కావాలా? చదువు. ఇంకా అయిపోలా, చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి మహిమ. అసలు ఇది ఇంకా గొప్ప విషయం. ఇప్పటిదాకా భౌతికమైనే, అసలు ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా చేస్తాడంటే నువ్వు దేవుని జనాంగం అయిపోతావు. ఇది ఇంకా తీవ్రమైన వాగ్దానం. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా? షరతు స్టార్టింగ్లో పెట్టాడు. ఇవన్నీ నీకు కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే మొత్తం ఎత్తారు. ఇప్పుడు కూడా ఎత్తారు. మొత్తం నాకు కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. మళ్ళీ ఏం పర్లేదు, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనకి కదా. రైట్, అందరికి కావాలి. స్టార్టింగ్ చదువునానా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నేను నీకు చెప్పిన విషయాలు గౌరవించి వాటి చొప్పున నీవు నడుచుకొనిన ఏడాలా మొత్తం నీకే. నిన్నుగాక ఎవరిని దీవిస్తా బిడ్డ? నిన్నుగాక ఎవరిని హెచ్చిస్తా? కాకపోతే షరత్ ఏంటంటే
నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు నకరాలు చేస్తే కాదు, నువ్వు పిచ్చేషాలు వేస్తే కాదు. నేను చెప్పినట్టు వింటావా? తప్పకుండా నీ కృపణిస్తా. అయినా అసలు మనకి అన్ని పాత నిబంధన కాదన్నా, మనకు కొత్త నిబంధన అన్నా. ఓకే, కొత్త నిబంధనకి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం సగం నుంచి చదువు. మీకేది ఇష్టమో అడుగుడి. అది చదువు నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం సగం నుంచి. నా యందు మీరు నువ్వు గుట్టు బయట పెడతా. సగం నుంచి చదవమంటే మీకేది ఇష్టమో అడుగుడి. అది నువ్వు చదవాల్సింది. అప్పుడే గుట్టు బయట పెడితేట. మీకేది ఇష్టమో అడుగుడి, అబ్బా, అది మీకు అనుగ్రహింపబడును. సూపరం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం? యేసయ్య అంటున్నాడు, ఇది సాక్షాత్ యేసయ్య. మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఏం కావాలి, మీకు ఏది ఇష్టం, నేను ఇస్తా అంటున్నాడు. బా, అట్టయితే నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి ప్రభా. కుప్పలు ఎన్ని కుప్పలైన తెచ్చుకో, ఇస్తా. అయితే షరతు ఉంది. షరతు ఏంటో తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడలా మీకేది ఇష్టమో అడగండి, నేను చేయకపోతే అప్పుడు అడగండి అన్నాడు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఈ పాయింట్ రేజ్ చేశాడు. చూడండి, నేను మీరు ఇష్టపడిందలా నెరవేర్చాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నా మాట మీరు రెస్పెక్ట్ చేయాలి, నా మాట దాటిపోవద్దు, నాకు నచ్చని విషయాలు నువ్వు చేయొద్దు, పాప సంబంధమైన క్రియలో నువ్వు ఉండొద్దు. యెహోషువకి ఏం వాగ్దానం చేశాడు? పాట. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. యెహోషువకి ఏం ప్రామిస్ చేశాడు? నీ ఎదుట ఎవ్వడో నిలవకుండా నేను తరిమి కొడతాను, నేను నీతో కూడా నడుస్తాను, నీకు ముందు నడుస్తాను, నీకు సైన్యాధిపతిగా నేను వస్తాను, అసలు తిరుగులేదని వాగ్దానం చేశాడు. మొదటి అధ్యాయంలో చేశాడా? 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి హాయి పట్టణస్తులు వీళ్ళని తన్నారు. హాయి పట్టణం వాళ్ళు వీళ్ళని తన్నారు. అది చిన్న పట్టణం. పెద్ద పెద్ద వాటిని కొట్టుకుంటూ పోయారు, పెద్ద పెద్ద వాటిని జయించుకుంటూ పోయారు. ఒక బుడ్డి చిన్న పట్టణం అక్కడ పోయి తన్నులు తినొచ్చారు. 30 మందికి పైచిలుకు పోగొట్టుకున్నారు వీళ్ళని. యెహోషువకి వాగ్దానం గుర్తొచ్చింది. కూర్చొని ఎడుతున్నాడు తల నెలకేసి, నువ్వు నాకేమని ప్రామిస్ చేశావు? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట. ఇప్పుడు వాళ్ళ దెబ్బకి మేము నిలవలేక పారిపోయామే. ఏమయ్యా నీ వాగ్దానం ఏమైంది? ఎందుకు ఇట్లా జరిగింది ప్రభువా అని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడినే కాదు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని. అయితే ఇశ్రాయేలులో పాపము జరిగింది, శపితమైన వాటిని ముట్టవద్దని నేను చెప్పానా లేదా? చెప్పావయ్యా. కానీ మీ గుంపులో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. గుడారంలో గుంట తీసి దాచిపెట్టాడు వాడు. అవునా?
ఎవడు ప్రభువా? పిలువు, జనాన్ని పిలువు, ఫలానా గోత్రాన్ని పిలువు, ఫలానా గోత్రం నుంచి ఫలానా వంశం మొత్తం ఫిల్టర్ చేస్తే మనోడు దిగాడు ఆకాను. ఎవరు దిగారు? ఆకాను. చెప్పాడు యెహోషువ, కుమారుడా, దేవుని గౌరవించి సన్మానించి అసలు ఏం జరిగిందో చెప్పు. దేవుడు నిన్ను పట్టించాడు, ఏం చేశావు? ఎరికో ప్రాంతాన్ని మనం ముట్టడేసినప్పుడు, దాన్ని మనం స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నవన్నీ శపితమైన వస్తువులు ముట్టొద్దని ఫస్ట్ నుంచి మీరు చెప్తా వచ్చారు, దేవుడు చెప్తా వచ్చాడు. కానీ నేను వినలా, దురాశకు లోనయ్యాను. ఆ శపితమైన వస్తువుల్లో కొన్నిటిని తీసుకొచ్చి అదిగో ఆ గుడారం మధ్యన నేను వాటిని దాచాను అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు మీరారు, దేవుడు చెప్పిన హద్దులు దాటారు. ఏనండి జాగ్రత్తగా. వాగ్దానాలు దేవుని వాగ్దానాలు చదువుకోవటం, వాగ్దానాలు చూసుకోవటం, మురిసిపోవటం కాదు, అసలు నెరవేరుస్తాడు వాటిని. నెరవేరట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుంది? ఒకటి, మన అవిశ్వాసం అన్నా అయి ఉండాలి. 2, ప్రార్థనలు ఏమైనా అయి ఉండాలి. 3, పాపములో ఎక్కడో పట్టబడి ఉన్నాం మనం. ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు గెలవాలి అంటే, ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇశ్రాయేల్లో ఉన్న పాపం పరిహరించబడాలి. అలాగే నీలో నాలో జరుగుతున్న పాపాలు కూడా తీసివేయబడాలి, కడిగివేయబడాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడిగి వేసుకోవచ్చు. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ గడ్డి తినే చేష్టాలు చేస్తుంటే, పచ్చిగా చెప్తున్నామో అనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది బలలో చేస్తా కూడా గడ్డి తినే చేష్టాల్లో కంటిన్యూ అవుతుంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముందు ఆ గడ్డి తింట మానే, ఆ పాపాన్ని విసర్జించు. నీ గుడారములో నుండి ఆ పాపమును తొలగించు. నీ దేహం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించు. నీ కుటుంబం అనే గుడారంలోంచి ఆ పాపమును తొలగించి నీతిమంతుని గుడారము వలె నీ గుడారాన్ని పరిశుద్ధపరచుకో. అప్పుడు నీకు జయమిస్తాను నేను. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవకుండా అందరి మీద నువ్వు నిలిచేటట్టు, నువ్వు గెలిచేటట్టు నేను నిన్ను స్థాపిస్తా. వాస్తవంగా నిన్ను అలా చేయాలన్నది నా ఆశ, నిన్ను ఆ స్థితిలో చూడాలన్నది నా ఆశ. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కించాలన్నది నా ఆకాంక్ష. తలగా నిన్ను నియమించాలన్నది నా కోరికే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. తలగా ఉంచాలని ఆశించాను, తోకలాగా తయారయ్యావు. కారణం ఏంటో తెలుసా? పాపం. నేను అసహించుకునే పాపం, దాన్ని బట్టి నేను నిన్ను బ్లెస్ చేయలేను. నువ్వు అర్జెంటుగా ముందు దాన్ని తొలగించుకోవాలి. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? ఎవరెవరు ఎక్కడెక్కడ గడ్డి తింటున్నారో మీకు తెలుసు, నా బతుకు నాకు తెలుసు, మీ బతుకులు మీకు తెలుసు. మీరైనా నేనైనా నేనేం పాస్టర్ అనే స్పెషల్ ఏం లేదు, మీరేం విశ్వాసులు అనే స్పెషల్ ఏం లేదు. మీరైనా నేనైనా గడ్డి తినే చేష్టాలు మానుకుంటే తలకాయలాగా తయారవుతాం, లేకపోతే తోక బతుకులు బతకాల్సి వచ్చింది. దేవుడు తన వాగ్దానాలు తప్పిపోయేవాడు కాదు, వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన. కానీ ఎందుకు నెరవేరట్లేదు? పాపం. దేవుడు చెప్పాడు, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల నేను మీ యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగండి, చేయకపోతే అప్పుడు అన్నా. మరి ఇంత మాట అన్న దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదంటే ఆయన దుఃఖపెడుతున్నటువంటివి మన ద్వారా జరుగుతున్నాయి. వాటిని దిద్దుకొని చూడు. చెప్పు దేవుని ముందు, సరి చేసుకున్న ప్రభువా, మారు మనసు పొందా, ఇక దాని జోలికి పోను, ఆ దరిద్రపు దాని జోలికి పోను, ఆ పనికి మాలిన దాని జోలికి పోను, ఆ పాపిష్టి దాని జోలికి పోను. నాకు కృపనివ్వు. నా గుడారము నుండి అపవిత్రతను తొలగించుకున్నా, నా గుడారము నుండి, నా ఇంట్లో నుండి తొలగించుకున్నా, నా దేహములో నుండి కూడా తొలగించుకున్నా, నేను పరిశుద్ధపరుచుకున్న నీ రక్తములో నన్ను కనికరించి నా ఎడల నీ కార్యాలు మొదలుపెట్టు అని దేవుని ముందు కూర్చో. నువ్వు నా దేవుని బలమైన బాహువుతో నీ కార్యాలు జరిగించకపోతే అప్పుడు అడుగు, అప్పుడు నెరవేరుస్తాడు. అప్పుడు నెరవేరిద్ది. ఎవ్వడు నీ ఎదుట నిలవలేకుండా నేను నిన్ను నడిపిస్తాను.